ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. 91వ కీర్తనలో ఒక మాట ఉంటది కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. చాలా సార్లు మనం అనుకుంటాం, ఈ యొక్క కష్టం నుండి నేను తప్పించబడాలి, ఈ అనారోగ్యం నుండి నేను తప్పించబడాలి, ఈ యొక్క సమస్యలు, ఈ యొక్క నిందలు, అవమానాల నుంచి నేను తప్పించబడాలని చాలా మంది ఆశపడతా ఉంటారు. అయితే నీవు ఎప్పుడైతే ఈ యొక్క మంచి లక్షణం కలిగి ఉంటావో, దేవుని ప్రేమించే ఆ గుణాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను అన్ని పరిస్థితుల నుంచి తప్పిస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంతకాలము దేవుని కాకుండా లోకాన్ని ప్రేమించావేమో, మనుషులను ప్రేమించవేమో, డబ్బును ప్రేమించావేమో, పేరు ప్రఖ్యాతులను ప్రేమించవేమో. ఇక మీదట నీవు వాటన్నిటిని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించగలిగితే ప్రతి సమస్య నుంచి నిన్ను తప్పించడానికి నా దేవుడు సమర్థుడు. బిడ్డ, ఈరోజు ఏ సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయి, ఏ వేదన, ఏ ఇబ్బంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు బాగా నిన్ను నలిపేస్తున్నాయా, అనారోగ్య సమస్యలు, అందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నారా? వీటన్నిటి నుండి నువ్వు నీ కుటుంబం తప్పించబడాలంటే దేవుని అధికంగా ప్రేమించండి, దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. అన్ని విషయాల్లో దేవుని సన్నిధిని వెతుకుతూ, దేవుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఆయనను ప్రేమించేవారిగా నువ్వు ఉన్నప్పుడు సాతాను శోధన నుంచి కూడా ప్రభు నిన్ను తప్పిస్తాడు. నేను ముందుకు నడిపించి ఆశీర్వాదకరమైన జీవితము ప్రభు నీకు అనుగ్రహిస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ప్రతికూల సమస్య నుంచి నా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని తప్పించును గాక. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తానన్నావు. అయ్యా, అవునయ్యా, నిన్ను ప్రేమించువారుగా, నిన్ను గణపరిచేవారుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. అయ్యా, ఎందరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఉన్నారో, అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఓటములో ఉన్నారో, ప్రతి పరిస్థితి నుంచి వారిని తప్పించమని వేడుకొనిచ్చినాను. ప్రతి అపవాది పెడుతున్న శోధన నుంచి వారిని తప్పించమని వేడుకొనిచ్చినాను. ప్రభువా, నీ యొక్క రెక్కల నీడలో నీ యొక్క బిడ్డలను భద్రపరచండి అయ్యా. వారి యొక్క ఉద్యోగాల్లో, పనుల్లో, వ్యాపారాల్లో, అయ్యా, కుటుంబ జీవితాల్లో నీ యొక్క తోడు, నీ యొక్క సహాయము అందించమని వేడుకొనిచ్చినాను అయ్యా. ఎంతకాలమో మమ్మల్ని కాచి కాపాడి నడిపించినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. Amen. Praise the Lord. God bless you.